మీ ఇంట్లో పుదీనా ఆకులు ఉంటే చాలు. ఇలాగా వండుకున్న అన్నంతో పుదీనా రైస్ ఈజీగా చేసుకోండి. ఒక మిక్సీ జార్‌లో ఒక కప్ ఆఫ్ పుదీనా ఆకులు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ ఏసి పేస్ట్‌లా చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని, ఆయిల్ గాని ఏసుకొని, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, ఒక మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్న పించ్ ఇంగువ, కొంచెం కరివేపాకేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక చాప్డ్ ఆనియన్ ఏసి లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని క్యాష్యూస్ ఏసి ఒక్క 2 నిమిషాలు వేయించి, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో ఏసి పచ్చి వాసన పోయేంత వరకు, కొంచెం వాటర్ కూడా అందులో ఉండకూడదు. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం వండి ఉంచుకున్న అన్నం అందులో ఏసుకొని, బాగా కలుపుకొని, మీకు సరిపడా ఉప్పేసి బాగా కలుపుకోండి. ఇందులో చివరగా కొంచెం అర అర నిమ్మకాయ ఉంటుంది కదా! అది పిండుకొని, బాగా కలుపుకొని, దీన్ని వేడి వేడిగా తినండి. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.